కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశిలోనే రవి ఉన్నాడు. రవి ఎప్పుడు కూడా ఒక తూర్పు నుంచి ఉదయించి పడమర అస్తమించే కానొచ్చే గ్రహం, కంటికి కనిపించే దేవుడు, సాక్షాత్తు దేవుడు లేదంటానికి వీలే లేదు. మనం ఇది మాత్రం ఖచ్చితం. సూర్య భగవానుడు ఈ వృషభంలో ఉండటం వల్ల మంచి ఆరోగ్యాన్ని, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కలగకుండా ఉంటాయి చూస్తాడు. తర్వాత ఒక పనిని నిదానంగా చేయటం కాకుండా స్పీడ్గా చేయటానికి ఇష్టపడతారు బాగా. అందరితో కూడా తొందరపాటుతనంతో మాట్లాడుతుంటారు. అయిన దాంట్లో వాళ్ళకి తెలిసినట్టుగా సమాధానం చెప్తూనే ఉంటారు. ఎవరికి భయపడే వాళ్ళు కారు వీళ్ళు. ఇప్పుడు ఈ వారంలో రవి ఉంటే అటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు. తర్వాత ద్వితీయంలో గురుడు ఉన్నాడు. వృషభరాశి వారికి మంచి చక్కని ధన సంపాదన ఉంటుంది. విపరీతంగా సంపాదిస్తారు ఈ వారం. గురువుగారు డబ్బులు ఇచ్చేవాడు, బాగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదనిస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన. అందుకని ఆయన గురుడు అన్నారు. బృహస్పతి అంటే నవగ్రహాల్లో ఒక ప్రిన్సిపాల్ లాంటివాడు. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అందుకని చాలామంది అడుగుతుంటారు, శాస్త్రి గారు మా అమ్మాయి గురుబలం బాగుందా అండి, మా అబ్బాయి గురుబలం బాగుందా, ఒక చదువుకైనా, ఒక సంపాదనకైనా, ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, ఒకటన్ని కాదండి, ప్రతి దానికి కూడా గురుబలం ఉండాల్సిందే. గురుబలం ఉంటే అన్నీ చక్కగా సవ్యంగా సాగుతూ ఉంటాయి. ధనం సంపాదిస్తాడు చక్కగా ఈ వృషభ రాశి వాళ్ళకి. అదేవిధంగా తృతీయంలో కుజుడు ఉన్నాడు, 3వ ఇంట్లో కర్కాటకంలో ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య సఖ్యతగా చూసుకోవాలి, గొడవలు పెట్టుకోకూడదు, విపరీతమైన కోపం కూడా తెచ్చుకోకూడదు. సామరస్యంగా సమస్యలుంటే పరిష్కరించుకోగలగాలి. అదేవిధంగా చతుర్థంలో కేతువు ఉన్నాడు. మంచిగా దైవభక్తి, గుళ్ళల్లోకి వెళ్ళటం, పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. అదేవిధంగా 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కుంభంలో. అంటే రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మీరు. ఈ వృషభ రాశి వాళ్ళకి గురుడు, రాహువు, శని 3 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమే. ఏ పని చేసినా సఫలీకృతులు అవుతారు వాళ్ళు. తర్వాత ఏకాదశంలో శుక్రుడు, శని, చంద్రుడు ఉన్నారు. చంద్రుడి వల్ల మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, శనీశ్వరుడు వల్ల. అసలు ప్రస్తుతం ఆయన గురించి ఆలోచించక్కర్లే. అదేవిధంగా శుక్రుడికి ఉచ్చస్థానం అనేటువంటి మీనంలో ఉన్నాడు కాబట్టి ఆయన గారి గురించి కూడా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వారికి మేలు చేసేవాళ్ళు తప్ప కీడు చేసేవాళ్ళు కానే కాదు. అదేవిధంగా ద్వాదశంలో బుధుడు ఉన్నాడు, అంటే వ్యయ స్థానంలో. బుధుడు చాలా సాఫ్ట్ గ్రహం. చంద్రబుధుడు ఇద్దరు కూడా సాఫ్ట్. అంతగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళ గురించి ఆలోచించాల్సిందే. కానీ ఇప్పుడు కొద్దిగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది కొద్దిగా
చూసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది బుధుడి వల్ల. ఇది వృషభ రాశి వారికి ఈ వార ఫలితం. గురుగారు, ఇందాక మనం వృషభ రాశి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వృషభ రాశి వారికి వారు కమెంట్స్లో ఏమని పెడుతున్నారంటే వాళ్ళకి నరదోషం, నరదిష్టి ఎక్కువ తగులుతుంది, దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా, ఈ వారంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవచ్చు? వృషభ రాశి వారికి గురుడు, శని, రాహువు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. అసలు వీళ్ళకి ఎటువంటి దోషపూరితమైన సంఘటనలు జరగవు. కానీ వీళ్ళందరి మీద, వృషభ రాశి వాళ్ళందరి మీద నరఘోష ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక అమావాస్య నాడు, గురువారం అమావాస్య లేదా ఆదివారం అమావాస్య నాడు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని చక్కగా దానికి పసుపు రాసి అన్ని బొట్లు పెట్టి దాంట్లో ఉట్టిలో కట్టేసి దుర్గా సూక్త పారాయణ ఆ పారాయణ చేసి, వీలుంటే కనుక లలితా సహస్రనామ పారాయణ చేసి కూడా చేసి అది కనుక గుమ్మం ముందర కట్టినట్టుంటే ఈ నరఘోష తొలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళ మీద ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ ఎదుటివాడు ఎంత ఏడుపు ఉంటే అంత మంచి జరుగుతుంది మనకే. ఎదుటివాడు చూసి ఎప్పుడు ఏడవకూడదు. వాడు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామని చెప్పి అనుకోవాలి ఎవరైనా సరే. అంతేగాని నాకు పోయింది వాడికి పోవాలని చెప్పి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం అసలే ఉండదు. మనం బాగుండాలి, ఆయన బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళ ఫలితం.